బతుకు తెరువు కోసం పనికి వెళ్తూ ఉండగా బుడంపాడు నారాకోడూరు మధ్య యాక్సిడెంట్ అవటం జరిగింది. అక్కడే ముగ్గురు మహిళలు చనిపోవటం, మిగతా వాళ్ళకి గాయాలైనవి. ఇప్పుడే బాధితులందరినీ కూడా పరామర్శించడం జరిగింది. ఎందుకంటే చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. చనిపోయిన కుటుంబాలు రోజువారీ కష్టపడి పనిచేస్తే బతికే కుటుంబాలు, అటువంటి ఆత్మీయుల్ని కోల్పోయిన పరిస్థితి, కుటుంబంలో ఉన్న ఆత్మీయుల్ని కోల్పోవటం, ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరై బాధపడతా ఉన్న పరిస్థితి చూడటం జరిగింది. అలాగే ఇప్పుడే జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు కూడా రావటం జరిగింది. వారికి కూడా చెప్పాం, ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో వారికి మెరుగైన వైద్యం అందే విధంగా ఎప్పటికప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారులు అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు బాధితులకి మెరుగైన వైద్యం అందించే విధంగా చేయాలని చెప్పి వారిని కోరాం. అలాగే చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. ఆ కుటుంబాలకి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా, పోయిన మనుషులను అయితే మేము తిరిగి తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి తోడ్పాటును అందించే విధంగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఫార్మాలిటీస్ కూడా తొందరగా పూర్తి చేసి ఆ కుటుంబాలు చనిపోయిన వారి యొక్క మృతదేహాలని త్వరితగతిన అందించే విధంగా చేయాలని అటు పోలీసు వారిని అలాగే రెవెన్యూ యంత్రాంగాన్ని, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా తొందరగా పోస్ట్ మార్టం ముగించి ఆ కుటుంబాలకు అందజేసే విధంగా చేయాలని చెప్పి కోరాం. ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలోనే, ఎందుకంటే మేము అధికారులతో కూడా సంప్రదించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఆ రోడ్డు బుడంపాడు మీదుగా పొన్నూరు వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో నేషనల్ హైవేస్ వారిని అప్గ్రేడేషన్ కింద ప్రతిపాదనలు ఎన్ని కానీ కేంద్రం దగ్గర అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రోడ్లు తీసుకుంటే అత్యంతమైన వెహికులర్ ట్రాఫిక్. ఎందుకంటే గతంలో కూడా నేను ఎన్నో సంఘటనలు చూసా. 14-19 మధ్య విజ్ఞాన్ వెళ్లే పిల్లలు ఒక మోటార్ సైకిల్ మీదే ముగ్గురు పిల్లలు వెళ్తా కూడా స్పాట్ లో చనిపోయారు. అటువంటి సంఘటనలు గతంలో మేము చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకునే 7 మీటర్ల రోడ్డుని 10 మీటర్లకు మేము విస్తరించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు 3 వెహికల్స్ సమాంతరంగా వెళ్లే అవకాశం ఉంది ఆ రోడ్డు మీద. కానీ ఏంటంటే ఇవాళ వెహికులర్ ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో మాకున్న డేటా ప్రకారం కూడా దాదాపు 22,000 వెహికల్స్ ఆ రోడ్డు మీదుగా ప్రయాణించే ఇది ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో నేషనల్ హైవేస్ కింద అప్గ్రేడేషన్ చేయాల్సిన ప్రధానమైన రోడ్లో కూడా అది ఉంది. అది మన ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అలాగే బాపట్ల ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆ రోడ్డు బుడంపాడు దగ్గర మొదలయ్యి బాపట్ల వరకు కూడా ఆ రోడ్డు వెళ్తా ఉంటది. అక్కడికి వెళ్ళి ఏదైతే 214A అనే కొత్త హైవే ఏవైతే ఉందో దానికి కనెక్టింగ్ గా ఉండే విధంగా ఈ హైవే ఉంటది. కాబట్టి ఇటు చెన్నై హైవే అలాగే కత్తిపూడి నుంచి వచ్చే హైవేకి అనుసంధానం చేసే రోడ్డు కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసే విధంగా చేయాలని చెప్పి కూడా అటు బాపట్ల ఎంపీ గారిని అలాగే మన ఎంపీ గారిని కూడా కోరటం జరిగింది. కాకపోతే ఏంటంటే కేంద్రంలో ఇప్పుడు అప్గ్రేడేషన్ ప్రతిపాదనలు అనేవి ప్రస్తుతానికి పెండింగ్ ఉన్నాయి. వాటిని పరిశీలించాలని చెప్పి కూడా కోరటం జరుగుతూ ఉంది. గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 5:20 సుద్దపల్లి గ్రామం నుంచి కూలిపల్లి నిమిత్తం వెళ్తున్న ఆటోని ఆర్టీసీ బస్సు ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు కూలీలు అక్కడక్కడే మరణించడం జరిగింది. మరో 5గురికి చిన్న చిన్న గాయాలైన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు. దీంట్లో ప్రమాదానికి మెయిన్ కారణం ఏంటంటే పొద్దున్నే మంచు ఎక్కువగా ఉండటం వల్ల వాహనాలు రాకపోకల్లో నుంచి సక్రమంగా కనిపించక మరియు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది. వెంటనే డెడ్ బాడీలని పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడ తీసుకొచ్చాం, దర్యాప్తు చేస్తున్నాం. దీంట్లో ప్రమాదాలు ఈ విధంగా మళ్ళా రిపీట్ జరగకుండా మేము యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా గుర్తించి సైన్ బోర్డులు పెట్టడము, ఆటోలో అధిక ప్రయాణికులు
ఎక్కువ మంది ప్రయాణం చేయకుండా నివారించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.